వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన ఫైనాన్షియల్ కన్సల్టెంట్కి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇది చాలా ఫేమస్ బ్యాంక్ అన్నట్టు. సో హెచ్డిఎఫ్సి అందరికీ తెలుసు. హెచ్డిఎఫ్సి ఈజ్ హైరింగ్ ఫర్ ఏ డిజిఎఫ్సి పోస్ట్ అన్నట్టు. ఓకేనా, సో బికమ్ ఏ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విత్ హెచ్డిఎఫ్సి లైఫ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ కన్సల్టెంట్కి సంబంధించింది ఏం కావాలి, జాబ్ టైప్ ఏంటి ఇక్కడ. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అనగానే ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ జాబ్ అన్నట్టు. ఓకేనా, అప్లికేషన్ ఏంటంటే ఆన్లైన్ మోడ్. ఓకే, సో అప్లికేషన్ ఫీ నిల్. ఓకే, సో మీకు ఇది నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ ఏదైనా వెబ్సైట్ కానీ మీకు ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేసిన తర్వాత అందులో మీరు ఆ అప్లై అనేది మీ ఓన్ రిస్క్ తోటే మీరు అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ ఎవరైనా ఏదైనా డబ్బులు అడిగినా కూడా మీరు వాళ్ళకి డబ్బులు పే చేయొద్దు. ఓకే, సో అప్లై మీరు చేసే ముందు మంచిగా జాగ్రత్త, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అనేది చూసి మీరు చదివి అప్లై చేయాలి. అండ్ ఎలాంటి ఫీజు అనేది, అమౌంట్ అనేది మీరు వాళ్ళకి పే చేయొద్దు. ఓకేనా, సో మంచి కంపెనీ, బ్రాండ్ కంపెనీ ఉందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫీజు అనేది అడగరు. ఓకే, సో అండ్ చాలా జాగ్రత్తగా చూసి అప్లై అనేది చేయాలి. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇస్తాం ఇక్కడ. సో గైడ్ అయితే చేస్తాం కాబట్టి సో మీరు ఆ ఫాలో అవ్వచ్చు, కానీ మళ్ళీ మీరు కూడా ఇంకొకసారి జాగ్రత్తగా చూసి అప్లై చేయాలి. ఎవరికి ఎలాంటి అమౌంట్ అనేది పే చేయొద్దు. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ ఏమని చెప్పారు, నిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ రోల్ ఏంటి, సో ఫైనాన్షియల్ కన్సల్టెంట్కి సంబంధించిన జాబ్ రోల్ అన్నట్టు. ఓకేనా, సో టోటల్ వేకెన్సీ అలా ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అప్లికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఏంటంటే 10th 12th పాస్ అయితే సరిపోతుందని చెప్పారు. వర్క్ జాబ్ లొకేషన్ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి నుండే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ అయితే 25,000 అని మెన్షన్ చేశారు. అండ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ కెన్ అప్లై అని చెప్పారన్నట్టు. సో ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై లింక్ అని ఇచ్చారు, ఇది చూద్దాం. సో తర్వాత రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఏజ్ అనేది 18+ year old కావాలి. పాస్ కంపల్సరీ ఇక్కడ 12th అని చెప్పారు. అండ్ అక్కడ పైన ఫ్రెషర్ అండ్ 10th కూడా చెప్పారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్ ఏం కావాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నట్టు. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి. అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ. ఓకే, సో మీరు అండ్ వాళ్ళ టీం ఒక పార్ట్గా మీరు కనెక్ట్ కావచ్చు అని చెప్తున్నారు. సో మంచి కొన్ని ఇక్కడ పాయింట్స్ ఉన్నది, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షో కేసు ఇక్కడ ఏంటంటే హైలైట్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లేకపోతే మీ స్కిల్స్ ఏముంది. స్కిల్స్ అంటే ఏంటంటే మీకు కొంచెం క్లియర్గా చెప్తాను, మీరు ఏమేమి చేయగలుగుతారు అంటే మీలో టాలెంట్ ఏముంది అన్నట్టు. మీరు స్కిల్స్ అంటారు దాన్ని. మన కామన్ భాషలో మనం నీకు ఏం టాలెంట్ ఉంది, నీకు ఏం వచ్చు అని మనం చెప్తాం కదా. సో అట్లా స్కిల్స్ ఏమేమి వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మైక్రోసాఫ్ట్ మొత్తం ప్యాకేజ్ వచ్చు, లైక్ MS Word, Excel, PowerPoint. తర్వాత నాకు ఇంటర్నెట్ యూస్ చేయడం వచ్చు మంచిగా. అట్లా మీకు స్కిల్స్ ఏమేమి ఉంది, కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంది, నాకు టైపింగ్ వచ్చు, ఇవి స్కిల్స్ అంటారు దీన్ని. ఓకేనా, అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీ రెజ్యూమ్ కానీ CVలో మీరు అటాచ్ చేయాలి, అంటే యాడ్ చేయాలని చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, కనెక్టివిటీ ఇండివిజువల్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఉంది. సో ఇది మీరు ఒకసారి చూడండి. సో దాని తర్వాత మీకు కొంచెం కిందికి వచ్చేసరికి ఇది DIGIFC ప్రోగ్రామ్కి సంబంధించింది అన్నట్టు. అబౌట్ ది కనెక్టివిటీ విత్ DIGIFC. ఓకే, సో అండ్ ఇక్కడ కొన్ని ఉన్న, ఇది HDFCకి సంబంధించిన డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్, వాళ్ళతోటి కనెక్టివిటీ అవ్వచ్చు అని చెప్తున్నారు. వర్క్ ఫ్లెక్సిబిలిటీ, ఎంజాయ్ ది ఫ్రీడమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్ అండ్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ తోటి ఉండాలని చెప్తున్నారు. సో టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఎర్న్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, చేంజ్ టు ఎర్న్ కమిషన్స్ టు ది పాలసీ యూస్ సేల్. ఓకే, సో ఆ విధంగా ఉంది. సో మనం ఇక్కడ వచ్చేసరికి అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అండ్ నేనైతే మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ అవర్ HDFC లైఫ్. ఓకేనా, DGIFCకి సంబంధించిన వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ఉన్నాం. ఓకేనా,
హెచ్డిఎఫ్సి లైఫ్ సర్ ఉఠాకే జియో వీళ్ళ క్యాప్షన్ అన్నట్టు. బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి టు బిగిన్ ది డిజిఎఫ్సి? ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది మీకు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఎర్న్ కమిషన్స్, ఇన్సెంటివ్స్, సో ఎర్న్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రో యువర్ బిజినెస్, అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ హవర్. ఫ్లెక్సిబుల్ వర్క్ హవర్ అంటే చూస్ వేర్ టు వర్క్, వెన్ టు వర్క్, మీకు కావాల్సిన విధంగా ఎక్కడ ఏ విధంగా వర్క్ చేయాలి. అండ్ ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ఆఫీస్, ఇంటి నుండి కావచ్చు, మీరు ఆఫీస్ నుంచి కావచ్చు, అట్ యువర్ పీస్, యాజ్ పర్ యువర్ షెడ్యూల్. మీకు ఏ షెడ్యూల్లో కావాలో ఆ షెడ్యూల్లో వర్క్ చేసుకోవచ్చు. వీళ్ళు టైమింగ్ కూడా ఏం మెన్షన్ చేయలేదు అన్నట్టు. సో ఇక్కడ కొంచెం టెక్నాలజీకి సంబంధించి చెప్తున్నారు. అవర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజిటల్ టూల్స్ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ కస్టమర్స్ ఎనీవేర్. వాళ్ళ టూల్స్ కస్టమర్స్ ఎక్కడున్నా సరే వాళ్ళకి రీచ్ అవ్వచ్చు మీరు. ఓకేనా? షెడ్యూల్ అపార్ట్మెంట్స్, డిస్కస్ ఆపర్చునిటీ అండ్ ట్రాక్ యువర్ కమిషన్స్ ఇన్స్టెంట్లీ. సో మంచిగా మీరు కమిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు మీకు టెక్నాలజీ ప్రకారంగా కస్టమర్ని ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళ టూల్స్ మీకు హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. మేక్ అన్ ఇంపాక్ట్, గ్రేట్ ఆపర్చునిటీ టు మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ది లైఫ్స్. ఒక చాలా గుడ్ ఆపర్చునిటీ అన్నట్టు, గ్రేట్ ఆపర్చునిటీ మీ లైఫ్లో చాలా మార్పులు తీసుకురావడానికి. ఓకే, అదర్స్ బై హెల్పింగ్ దెమ్ చూసింగ్ ది రైట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్. కరెక్ట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ చూస్ చేయడానికి మీరు హెల్ప్ చేయవచ్చు. సేవ్ అండ్ సెక్యూర్ దేర్ ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ని మీరు సేవ్ అండ్ సెక్యూర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి మీరు డైరెక్ట్గా మీరు హెల్ప్ చేస్తున్నట్టు ఒక ప్రకారంగా. స్కిల్స్ ఏంటంటే వి మేక్ యూ ఫైనాన్షియల్లీ రెడీ అండ్ గ్రూమ్ యూ టు అచీవ్ గ్రోత్ అండ్ సక్సెస్. వాళ్ళు మీకు గ్రోత్ సక్సెస్ కావడానికి మంచిగా స్కిల్స్గా తయారు చేస్తారు. అండ్ కొన్ని రివార్డ్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అవర్ స్కిల్స్ ట్రైనర్ టీచ్ యూ. వాళ్ళు మీకు నాకు ఏం రాదు అని ఒక డౌట్ క్వశ్చన్ ఉంటుంది కదా కొందరికి, సో వాళ్ళకి ఇది గుడ్ అన్నట్టు వాళ్ళు టీచ్ చేస్తున్నట్టు A to Z. ఓకేనా? ఇన్సూరెన్స్కి సంబంధించిన, ప్రోడక్ట్కి సంబంధించిన ప్రాసెస్ అండ్ అసెట్స్ యూ ఇన్ ది మేనేజింగ్ యువర్ బిజినెస్ కాల్స్ అండ్ మీటింగ్కి సంబంధించిన ట్రైనింగ్స్ వాళ్ళు ఇస్తారు. అండ్ ప్రొఫెషనల్గా యూ విల్ అసైన్ ఏ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫర్ ది బిగినింగ్. సో మీరు ఒక డెడికేటెడ్ రిలేషన్ మేనేజర్గా స్టార్ట్ చేస్తున్నట్టు. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బీ ఏ పార్ట్ ఆఫ్ వెల్ డిజైన్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ విత్ రిలవెంట్ ట్రైనింగ్ టు మీట్ యువర్ గోల్స్. సో మంచి రిలేషన్షిప్ మేనేజర్గా మీరు ఇక్కడ చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు గైడ్ కూడా చేస్తారు ప్రొఫెషనల్గా. ఓకేనా? సో మీ ట్రైనింగ్ ఇచ్చి మీ మీటింగ్ గోల్కి రీచ్ కావడానికి. అండ్ నెక్స్ట్ సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళు రిలేషన్షిప్ మేనేజర్ విల్ కంటిన్యూ టు సపోర్ట్, గైడ్ అండ్ హెల్ప్ యూ ట్రాక్ బిజినెస్ అండ్ ఎర్నింగ్ అండ్ హెల్ప్ యూ డెలివర్ ఏ సీమ్లెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఒక కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, సీమ్లెస్ అంటే ఎండ్లెస్ అన్నట్టు వాళ్ళు మీకు కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని హూ కెన్ జాయిన్ అస్ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫైనాన్షియల్ సక్సెస్ ఆర్ యువర్ గోల్స్. ఓకేనా? దెన్ దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే, ఎవరైతే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైం కావాలి, ఫైనాన్షియల్ సక్సెస్ కావాలి, ఓకేనా, గోల్ రీచ్ కావాలి, సో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. అండ్ ఆల్ యూ నీడ్ టు బ్రింగ్ ఓపెన్ మైండెడ్గా ఉండాలన్నట్టు, నేర్చుకోవచ్చు, మంచిగా గ్రో చేసుకోవచ్చు అండ్ సక్సెస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా. ఓకేనా? కుడ్ బి ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరెవరు చేయొచ్చు అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ వాళ్ళు చేసుకోవచ్చు, రిటైర్డ్ చేసుకోవచ్చు, ఓకేనా, సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ కూడా చేసుకోవచ్చు, వీళ్ళందరూ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీకు అప్లై నౌ అనే బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొన్ని స్టెప్స్ అంటే అప్లై చేయడానికి ఏమేమి స్టెప్స్ అని అంటే టు బికమ్ ఎఫ్సి. సో ఎఫ్సికి ఏమేమి కావాలి స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 1లో ఏమని ఇచ్చారంటే ఫిల్ అన్ అప్లికేషన్, సైన్ అప్ ఆన్లైన్గా సైన్ అప్ అవ్వాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ చేయాలి అప్లికేషన్ని. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ది ఫామ్ నౌ అంటే సైన్ అప్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేయాలి, అది స్టెప్ 1. ఓకే, ఇది మొత్తం ఒక స్టెప్ 1. స్టెప్ 1 ఏంటి? ఫిల్ అండ్ అప్లికేషన్.
తర్వాత సైన్ అప్ అవ్వాలి ఆన్లైన్గా, అన్నీ ఆన్లైనే. నెక్స్ట్ ఫిల్ లింక్ ఇచ్చారు, ఇది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది, నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 2 ఏముందంటే సబ్మిట్ చేయాలి మీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ నీడ్ టు సబ్మిట్, ఓకే, ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్. సో ఏజ్ ప్రూఫ్ కావాలి, మీ ఏజ్ ప్రూఫ్ ఎందులో ఉంటే అది సబ్మిట్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ కావాలి, అడ్రస్ ఎందులో ఉంటుంది కన్ఫర్మ్గా అది సబ్మిట్ చేయండి. బ్యాంక్ పాస్బుక్లో అడ్రస్ ఉంటుంది, ఏజ్ ప్రూఫ్ ఎందులో ఉంటుంది అది సబ్మిట్ చేసేయండి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ప్రూఫ్ కూడా కావాలి, పాన్ కార్డ్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో కావాలి, ఓకేనా, అండ్ ఆధార్ కార్డు కూడా కావాలి, ఓకే. సో ఈ విధంగా అయితే మీరు సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళది క్యాన్సిల్ చెక్ కూడా అడుగుతున్నారు, సో అది కూడా మీరు సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కోసం ట్రైనింగ్ ఇస్తారు, ఓకేనా. IRDAI వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్రోగ్రామ్ ఫాలో అవ్వమని చెప్తారు. అండ్ ఎగ్జామ్ టు క్వాలిఫైకి ఎగ్జామ్. నెక్స్ట్ సర్టిఫికేట్ లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్గా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే అపాయింట్మెంట్. యూ విల్ నౌ రిసీవ్ అన్ అపాయింట్మెంట్. ఇది అయిన తర్వాత స్టెప్ 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ వస్తుంది అన్నట్టు ఫ్రమ్ HDFC లైఫ్ విల్ బీ అథరైజ్డ్ టు సెల్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. మీరు సెల్ చేసుకోవచ్చు, దాని తర్వాత మీది ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో 4 స్టెప్స్ ఏవైతే ఉందో ఇవైతే మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒకటి ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా, ఓకేనా. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేసుకొని క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్, జాయిన్ అస్ నౌ. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ చేసుకోవాలి, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంకా ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్నాక మీ డాక్యుమెంట్స్ ఏవేవైతే అడుగుతారో అవన్నీ మీరు అటాచ్ చేసుకోవాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏవైతే అన్నారో అది కంపల్సరీ 50 KB లోపలనే ఉంటేనే అప్లోడ్ అవుతుంది. మీ మంచి ఫోటో, లేటెస్ట్ ఫోటో ఫోన్ తోటి అయినా మీరు ఒకటి క్లిక్ చేసుకొని దాన్ని క్రాప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్లో ఉండి ఫోటో దిగి మీరు క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఇక్కడ HDFC లైఫ్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి కావచ్చు, ఆఫీస్ నుండి కావచ్చు, వర్క్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఏ టైం అంటే ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ హవర్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా ఫైనాన్షియల్ గ్రోత్గా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక గుడ్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.